అయితే అప్లికేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు ఉంటే అంటే మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఆధార్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఇలాంటివి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి తెలంగాణ డీసెట్ 2025 లోపల ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు ఉంటే అంటే మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఆధార్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఇలాంటివి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ వాళ్ళు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 17 రోజు అంటే May 17 అదేవిధంగా May 18 రోజు ఈ 2 రోజులు మనకు అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. ఇక చాలామంది నా అడగడం జరిగింది, నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడిందన్న, మేము నేమ్ తప్పు పడింది, ఫాదర్ నేమ్ తప్పు పడింది, అడ్రస్ తప్పు పడింది, ఇలా రకరకాలుగా డౌట్స్ అయితే అడగడం జరిగింది. వాటికి ఈరోజు అయితే మనం ఇప్పుడు కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం అనమాట. లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి, ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నేను ప్రాసెస్ స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ఏమేమి కరెక్షన్ చేసుకోవాలి, ఎట్లా కరెక్షన్ చేసుకోవాలో కంప్లీట్గా మనకు చెప్తాను అనమాట. ఫస్ట్ మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీ డీసెట్ అని టైప్ చేయండి. టీజీ డీసెట్ 2025 టైప్ చేయగానే మనకు ఫస్ట్ లింకే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను మార్క్ చేస్తాను. ఇది అనమాట టీజీ డీసెట్ సంబంధించిన లింక్ అనమాట. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఈ లింక్ పైన ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది టీజీ డీసెట్ 2025 అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకు చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 8 ఆప్షన్ వచ్చేసరికి మనకు 8 ఆప్షన్ May 17 అదేవిధంగా May 18 రోజు 2 రోజులు మాత్రం అప్లికేషన్స్ చేస్తారనమాట, కరెక్షన్ చేస్తారు మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అదేవిధంగా మన హాల్ టికెట్ వచ్చేసరికి 20 May రోజు అయితే రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా నేను అప్డేట్ ఇస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మన పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లికేషన్ ప్రింట్ అప్డేట్ చేసిన తర్వాత మనం కరెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ కరెక్షన్ ఫామ్ అని చూడండి, అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ అని ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ వచ్చేసరికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే మీ అప్లికేషన్లో చేసే ముందు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే మనకు కరెక్షన్ చేసుకోవాలనుకుంటారో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ అని క్లిక్ చేయాలి. ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మీరు మెయిల్ ఐడి మీరు మీడియం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు. మీడియం అనేది మన మెయిల్ ద్వారానే కరెక్షన్ అయిపోయింది. ఆల్రెడీ చాలామంది పెట్టుకున్న వాళ్ళకు కరెక్షన్ కూడా జరగడం జరిగింది. నాకు మెసేజ్ కూడా చేశారనమాట. మెయిల్స్ నేను ఏ విధంగా చెప్పాను ఆ విధంగా మెయిల్ చేసిన వాళ్ళకు కరెక్షన్ అయ్యిందని చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు మీడియం ఛాన్స్ అయితే మీరు మెయిల్ అయితే ఎవరైనా చేసుకోకపోతే మెయిల్ అయితే పెట్టండి. కరెక్షన్ చేస్తారా చేయరా, మనకైతే టైం అయితే అయిపోయింది కదా అప్లికేషన్ టైము. ఇప్పుడైతే మనం జస్ట్ అప్లికేషన్లో ఉన్న తప్పులను మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్లో ఏమేమి మీడియం కాకుండా సెంటర్ కాకుండా మిగతా అన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఫోటో కరెక్షన్ చేసుకోవచ్చు, నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబరు, అడ్రస్, మీరు చదువుకున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ని ఎంటర్ చేసి ఉంటారు, వాటిని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫస్ట్ చూపిస్తాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అంటే మీ అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఒక పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్తో ఇక్కడ వస్తుంది. చూడండి, ఇక్కడ కరెక్షన్ ఫామ్ అని ఇచ్చేశారు. కరెక్షన్ ఫామ్ ఇచ్చేసి కరెక్షన్ ఫామ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. నేమ్ అనేది, ఫాదర్ నేమ్ అనేది, మదర్ నేమ్ అనేది యాజ్ పర్ మన ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో, 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగానే ఉండాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీడియం ఇవ్వడం చూడండి. ఇక్కడ మీరు మీడియం చూసుకున్నట్లయితే మనకు మీడియం కూడా చేంజ్ చేసుకోవాలని అడుగుతుంది కదా. మనకి ఇక్కడ కరెక్షన్లో మీడియం అయితే ఉండదు. నార్మల్గా ఈ డీటెయిల్స్ మీడియం కాకుండా మిగతా డీటెయిల్స్ మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తెలుగు మీడియం పైన క్లిక్ చేస్తే అది మీడియం అనేది చేంజ్ కాదనమాట. ఇక్కడ ఏం ఎంటర్ చేయడానికి రాదు. కాబట్టి ఇక్కడ మనము క్వాలిఫికేషన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఆధార్ నెంబర్ కరెక్షన్ చేసుకోవచ్చు, మన నేము, మన మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, కమ్యూనిటీ ఏది మీది, మేలా ఫీమేలా అనే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా మీరు ఏది కరెక్షన్ చేసుకోవాలనుకుంటారో దానిపైన క్లిక్ చేసేయండి. ఇక్కడ నేను ఇక్కడ ఐడెంటిఫై మార్క్స్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవచ్చు, వేరేది ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇట్లా
ఇక్కడ డిసబిలిటీ ఉంది కానీ కొంత డిసబిలిటీ ఎస్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టకుండా నో పెడితే కానీ ఇక్కడ నో పైన క్లిక్ చేస్తే మనకు డిసబిలిటీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎస్ఆర్ నో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ హౌస్ నెంబరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, మండలు మిగతా అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. మీ మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఎన్సీసీ కానీ మిగతా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ఆర్ నో అంటే మీరు ఉంటే ఎస్ఆర్ పెట్టేసండి, లేకపోతే నో అని పెట్టేసండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు ఏ డిస్టిక్లో అయితే చదువుకుంటారో ఆ డిస్టిక్ కానీ చేంజ్ మీరు ఏదైనా మిస్టేక్లా పెట్టి ఉంటే దాన్ని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మిగతా వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోపల మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ 10th సంబంధించిన డీటెయిల్స్ కానీ మనం మిస్టేక్ చేస్తే అవి కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకొని మీరు కరెక్షన్ చేసుకోండి. ఏ దాని పైన క్లిక్ చేస్తే అది మనకు ఓపెన్ కావడం ఇక్కడ నేను తెలుగు మీడియం పైన క్లిక్ చేసిన అనుకోండి ఈ విధంగా వస్తుందన్నమాట. మీ మిగతా డీటెయిల్స్ అన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్షన్ అన్నీ మీరు ఏదైతే కరెక్షన్ చేయాలనుకుంటారో అది కరెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెంటర్ ఉన్నాయి కదా, ఇక్కడ సెంటర్స్ వచ్చేసరికి మనకు కరెక్షన్ అయితే ఆప్షన్ లేదు. సెంటర్స్ చూడండి, సెంటర్స్ అయితే ఇవి చేంజ్ చేయడానికి రాదు, మనం పెట్టుకున్న సెంటర్సే ఉంటాయన్నమాట. ఇక్కడ మళ్ళీ మీ ఫోటో సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉన్న ఫోటో సిగ్నేచర్ రెండు కరెక్షన్ చేసుకోవచ్చు. చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మళ్ళీ కొత్త ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి అప్డేట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్డేట్ అయిపోతుంది అనమాట. సక్సెస్ఫుల్గా అప్డేట్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఈ విధంగా అప్డేట్ పైన క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ ద రెఫరెన్స్ నెంబర్. ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ప్రింట్ ఫామ్ కూడా వస్తుంది. చూడండి ఈ విధంగా ప్రింట్ ఫామ్ కూడా వస్తుంది. మీరు ప్రింట్ ఫామ్ని జాగ్రత్తగా తీసి ఉంచుకొని మనకు తర్వాత యూజ్ అవుతుంది అనమాట. లేదు మీరు ప్రింట్ ఫామ్ తీసుకోకుండా అప్డేట్ అనేది క్లిక్ చేసినా మనకు వెబ్సైట్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. చూపిస్తాను చూడండి, ఇది ఉంటుందన్నమాట. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. చూపిస్తాను. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ నెంబర్, మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మన మీడియం సెంటర్ తప్ప మిగతా డీటెయిల్స్ అన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంకా మన మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. 2 days మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.